హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ మందారం గురించి టిప్స్ కొన్ని తెలుసుకుందామండి. చూడండి ఎంత బాగా ఉందో. లిటిల్ మందారం ఇది. గంధం కలరు, ఎల్లో ప్లస్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. చూడండి ఎలా ఉన్నాయి మొగ్గలు. మనము చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్లాగా చూసుకోవాలండి వీటిని. మనకెప్పుడు తేమ ఆరకుండా ఉండాలి. అలానే ఎక్కువ నీరు పోసేయకూడదండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మొక్కల్ని. మందారం మొక్కలకి చాలా కేరింగ్ అవసరము. ఇవి హెవీ ఫీడర్ మొక్కలండి. వీటికి మనము కంపోస్టు, వాటికి కావాల్సినవన్నీ బలం ఇస్తే ఇలా పూలు పూస్తాయండి చాలా బాగా. నాకు చిన్న చిన్న మందారాలు అంటే ఇష్టం అండి. పెద్ద హైబ్రిడ్ మందారాలు అది వేరే, కానీ చిన్నవి చాలా వస్తే బాగుంటాయి కదండి. ఈ మందారాలు మనము ఎప్పటికీ బాగుండాలంటే వీటిని కేరింగ్ బాగా చూసుకోవాలండి. ఇక్కడంతా మిల్లీ బగ్స్ అలా వచ్చేస్తాయి, అలా రాకుండా చూసుకోవాలండి. ఇలా చూడండి, కొన్ని మొక్కలకి ఇట్లా ఎల్లోగా అయిపోతాయి. ఈ ఆకులు మనం తీసేసుకోవాలి. ఇది వేరే కలర్ మందారం అండి, లక్ష్మీ మందారము. ఇదిగోండి మొగ్గ. నేను చాలా మందారాలు ఉన్నాయండి నా దగ్గర. వైట్, పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ అట్లా ఉన్నాయి. ఇలా చూడండి. ఇది ఒక మందారం అండి. ఇది జుంకా మందారము. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్. ఇది శక్తి తగ్గిపోయినప్పుడు ఇట్లా మనకి ఎల్లోగా అయిపోతాయండి. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా అవుతాయి కొన్ని, మరి ఇవి అవుతున్నాయి. అప్పుడప్పుడు తీసేసుకోవాలి మనము. అట్లా ఆకుంటే ఎల్లో కలర్ ఆకు కనిపించినప్పుడు మీరు ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. తీసేసుకొని వాటికి ఏమైనా ఎప్సమ్ సాల్ట్ అలాంటివి మనం ఇస్తే ఎల్లోయిష్ కాదండి ఆకు. ఎప్పుడు పచ్చగా ఉండాలంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. మనకి గ్రోత్ బాగుంటుంది మొక్క. అప్పుడప్పుడు అరటిపండు ద్రావణము అది ఇచ్చారంటే ఇలా బాగా మొగ్గలు వస్తాయండి. చూడండి మొగ్గలన్నీ ఉన్నాయి మొక్కకి. కనిపిస్తున్నాయి మీకు వీడియోలో? ఇదిగోండి, ఇది పింక్, డార్క్ పింక్ అండి. డార్క్ పింక్ లక్ష్మీ మందారం అంటారు ఇది. ఇవి చాలా వస్తాయండి, దండిగా వస్తాయి పూలు. ఇలా చూడండి, టేబుల్ రోజు.